వ్యక్తిగత కారు లేదా గృహ రుణాల వసూలు కోసం ఎగవేతదారులు మొబైల్ ఫోన్లను బ్యాంకులు నిలిపివేయడం లేదా బ్లాక్ చేయడం చేయరాదని ఆర్బీఐ తెలిపింది. ఈ నిబంధనలతో రుణగ్రహీతలకు భారీ ఉపశమనం లభించనుంది. వ్యక్తిగత కారు లేదా గృహ రుణాల వసూలు కోసం రుణ ఎగవేతదారుడి మొబైల్ ఫోన్ను బ్యాంకులు నిలిపివేయడం లేదా బ్లాక్ చేయడం చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే బ్యాంకు స్వయంగా ఫైనాన్స్ చేసిన మొబైల్ పరికరాలను బ్లాక్ చేయడానికి లేదా నిలిపివేయడానికి బ్యాంకులకు అనుమతి ఉంటుంది. ఈ నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. రుణ బకాయిల వసూలు ఏజెన్సీల నియామకానికి సంబంధించి కేంద్ర బ్యాంకు కఠినమైన నిబంధనలను ప్రతిపాదించింది. ఇంటర్నెట్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా దుర్భాష, వేధింపులకు సంబంధించిన భాషను ఉపయోగిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక రుణగ్రహీతలను వేధిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిబంధనలను ప్రవేశపెట్టారు. రుణగ్రహీత మొబైల్ పరికరం దాని పనితీరును ప్రభావితం చేసే ఎలాంటి సాంకేతికత ఆధారిత పద్ధతిని ఏ బ్యాంకు కూడా అవలంబించకూడదని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆ పరికరం కోసం ఇచ్చిన రుణం బకాయి మొత్తాన్ని వసూలు చేయవలసి వస్తేనే బ్యాంకు చేయడానికి అనుమతి ఉంటుంది. ఇక ఈ సందర్భంలో కూడా సదరు రుణం 90 రోజులకు పైగా బకాయి పడితే తప్ప బ్యాంకులు ఆ పరికరాన్ని నిరోధించలేవు. ఒకవేళ తప్పుగా ఆంక్ష విధించినా లేదా దానిని ఎత్తివేయడంలో ఆలస్యం చేసినా ఆ తప్పుడు చర్యను సరిదిద్దే వరకు బ్యాంకు రుణగ్రహీతకు గంటకు 250 చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.